వెల్కమ్ టు ద ఛానల్ రిటర్న్ ఎక్స్ప్రెస్ స్టడీస్. సో ఇక్కడ మన టాపిక్ ఏంటంటే బ్రెడ్ ఫస్ట్ సెర్చ్. సో బ్రెడ్ ఫస్ట్ సెర్చ్ అనేది ఈజ్ బ్రెడ్ ఫస్ట్ సెర్చ్ ఈజ్ సెర్చ్ ఆల్గరిథం ఫస్ట్ ఎక్స్ప్లోర్ నోట్స్ బై లెవెల్. ఓకే, ఇది లెవెల్ బై లెవెల్ మనకి ఏంటంటే సెర్చ్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఏంటంటే ఇది ఫస్ట్ నియర్ బై నోట్స్ని చెక్ చేసుకుంటుంది, తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, దెన్ డీపర్గా వెళ్తూ ఉంటుంది నోట్స్ అనేది. లైక్ ఫస్ట్ ఏంటంటే మనం ఎట్లా అనుకోవాలంటే ఫస్ట్ మనం నియర్ బై ఎత్తుక్కొని తర్వాత లోపలికి వెళ్తాం. అలా అని ఫస్ట్ నియర్ బై ఏదైతే ఉంటుందో మనం ఫస్ట్ నియర్ బైలో ఉందా గోల్ అని చూసుకొని ఆ తర్వాత డీపర్గా వెళ్ళాలి. సో ఇది బెర్త్ ఫస్ట్ సర్చ్. సో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో ఒక ఫ్రెండ్ కోసం నువ్వు ఆలోచిస్తున్నావు. ఒక బిల్డింగ్లో మీ ఫ్రెండ్ కోసం ఆలోచిస్తున్నావు. ఫస్ట్ ఏం చేస్తావు, ఫస్ట్ ఫ్లోర్లో అన్ని రూమ్స్ చెక్ చేస్తావు, దెన్ మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి వస్తావు, సెకండ్ ఫ్లోర్కి వచ్చి మళ్ళీ సెకండ్ ఫ్లోర్ అంతా చెక్ చేస్తావు, తర్వాత థర్డ్ ఫ్లోర్. అలా అని నువ్వు డైరెక్ట్ మనము ఫస్ట్ ఫ్లోర్ నుంచి టాప్ ఫ్లోర్ వరకు జంప్ చేయలేం కదా. ఇది అంతే, లైక్ ఫస్ట్ నియర్ బై ఉన్న నోట్స్ని చెక్ చేస్తాం, ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం, అక్కడ మళ్ళీ నియర్ బై చెక్ చేస్తాం, ఆ తర్వాత అలా నెక్స్ట్ లెవెల్ వెళ్ళుకుంటూ వెళ్తాం. సో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అట్లా. సో ఇదేంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే అన్నీ నియర్ బై చెక్ చేశాకనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. సో ఇదేంటంటే ఫిఫో క్యూ యూజ్ చేస్తుంది, అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఇది ఎలా అంటే ఒకవేళ ఫస్ట్ ఎవరైతే ఎంటర్ అయ్యారో క్లాస్కి వాళ్ళే ఫస్ట్ వెళ్తారు కదా, ఐ మీన్ ఆ మెథడ్ లాగా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో మనకేంటంటే సో ఇక్కడ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే స్టార్ట్ ఫ్రమ్ రూట్ నోడ్. ఓకే, రూట్ నోడ్ నుంచి స్టార్ట్ చేస్తాము, తర్వాత నియర్ బై ఏదైతే నేబర్ నోడ్స్ ఉన్నాయో దాన్ని విజిట్ చేస్తాము, దెన్ స్టోర్ దెమ్ ఇన్ ఏ క్యూ. ఓకే, దాన్ని క్యూలో స్టోర్ చేయాలి. ఓకే, ఆ క్యూ నుంచి వెళ్ళేటప్పుడు కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బిఫోర్ నోడ్ అనేది రిమూవ్ చేస్తాం, దెన్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న క్యూని అండ్ నెక్స్ట్ వచ్చే నోడ్ని మనము క్యూలో యాడ్ చేస్తాం. ఓకే, అలా లెవెల్ బై లెవెల్కి వెళ్దాం. ఓకే, ఇక్కడ సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ మనము స్టెప్ 1 ఏంటంటే ఏకి స్టార్ట్ అవుతాం, ఇక్కడ ఏ కాడ స్టార్ట్ అవుతాం. ఓకే, ఇక్కడ విజిట్ అవుతాం. ఇప్పుడు క్యూలో ఏం పెడుతున్నాం, ఓకే ఇక్కడ విజిట్ అయ్యాం. తర్వాత ఇప్పుడు క్యూలో ఏముంటుంది అంటే ఏ ఉంటుంది ఫస్ట్ ప్రజెంట్, ఎందుకంటే క్యూలో నేను ఇప్పుడు ఏ పెట్టినా. తర్వాత ఏంది, నేను ఏని ఎక్స్పాండ్ చేసినప్పుడు క్యూలో ఏమవుతుంది బీసీ అని ఉంటుంది. సో నేను ఫస్ట్ బీకి వెళ్తా. ఓకే, క్యూలో బీసీ అని ఉంటుంది, దెన్ బీకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, క్యూలో ఏమేమి యాడ్ అవుతాయి అంటే ఆల్రెడీ ఇంత బీసీ ఉండే కదా, ఇప్పుడు నేను బీకి వచ్చేస్తా కదా, క్యూలో ఆల్రెడీ క్యూ నుంచి ఇది రిమూవ్ అయిపోద్ది, బీ వచ్చింది. ఓకేనా, ఇది రిమూవ్ అయిపోతుంది క్యూలోకి వెళ్ళి, దెన్ బీ వచ్చినప్పుడు క్యూలో ఏమేమి అవుతుంది అంటే సిడిఈ అవుతుంది. ఓకే, దెన్ నేను బీని ఎక్స్ప్లోర్ ఇది గోల్ నోడ్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ నేను ఏం చేయాలి, మళ్ళీ సికి వచ్చేస్తా, విజిట్ సి. దెన్ ఇప్పుడు నా ప్లేన్ టెక్స్ట్ ఏమవుతుంది అంటే ఏబిసి అవుతుంది, అంటే నేను ఎక్కడ ట్రావెల్ చేసిన ఏబిసి ట్రావెల్ చేసిన. క్యూలో ఏమవుతుంది నెక్స్ట్ ఈ లెవెల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ లెవెల్ యాడ్ అయిపోతుంది మొత్తం, డిఈడిజి ఇది క్యూలో యాడ్ అయిపోద్ది. ఓకేనా, డిఈడిజి. సో సిలో కూడా నాకు గోల్ అనేది రాలేదు. ఓకే, సిలో కూడా గోల్ రాలేదు. అప్పుడు ఏం చేస్తా, ఇప్పుడు క్యూలో ఏముంది డిఈడిజి ఉంది, అంటే నెక్స్ట్ డి ఉంది కదా, సో డీకి వెళ్తాం, ఇక్కడ డీకి వెళ్తా. ఓకేనా, మళ్ళీ డీకి వెళ్ళినప్పుడు ఇక్కడ నాకు గోల్ నోడ్ కాదు. ఓకే, డీకి వెళ్ళినప్పుడు క్యూలో ఏమవుతుంది డి ఈడిజి వస్తుంది. ఓకేనా, మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడ దొరకలేదు కాబట్టి మనకి గోల్ అనేది, సో నేను ఏం చేస్తాను అంటే మళ్ళీ ఈకి వెళ్తా, అలా ఒక తర్వాత ఒకటి క్యూలో యాడ్ చేసుకుంటూ వెళ్తుంటాం. ఓకేనా, సో ఇదేంటంటే అన్ని షాలో పాత్స్ని ఫస్ట్ చెక్ చేస్తుంది, తర్వాత నియరెస్ట్ సొల్యూషన్ ఏదైతే ఉంటుందో అలా డీపర్గా వెళ్తూ సొల్యూషన్ ఎత్తుకుందాం మనము. సో ఇదేంటంటే షార్టెస్ట్ పాత్ని వెతకడానికి యూజ్ అవుతుంది. సో ఫస్ట్ స్టార్ట్ నోడ్ని క్యూలో యాడ్ చేస్తాం, తర్వాత రిమూవ్ ఫస్ట్ నోడ్ ఫ్రమ్ ది క్యూ. ఓకేనా, రిమూవ్ ఫస్ట్ ఫ్రమ్ ది క్యూ, దెన్ విజిట్స్ ఇట్స్ చిల్డ్రన్స్ కదా వీళ్ళు, పేరెంట్ అయితే చిల్డ్రన్ వీళ్ళు. ఓకే, మళ్ళీ వాళ్ళని యాడ్ చేయాలి, చిల్డ్రన్స్ని యాడ్ చేయాలి క్యూలో, అట్లా రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి అంటిల్ ద గోల్ ఈజ్ ఫౌండ్. సో క్యూ అండర్స్టాండింగ్ ఎట్లా ఉంటుంది అంటే లైక్ ఫస్ట్
మనము ఏబిసిడి అనేది ఫ్రంట్ ఏబిసిడి ఓకే ఏబిసి ఉంది. ఓకే ఫస్ట్ ఫ్రంట్ ఉంది. ఫ్రంట్ రిమూవ్ చేస్తాము. యాడ్ రియర్ తర్వాత అంటే ఒకటొకటి యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో మనకి ఇక్కడ ఏంటంటే ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ ఏంటంటే కంప్లీట్ ప్రాపర్టీ ఎట్లుంటుందంటే కంప్లీట్ ఎస్ ఉంటుంది. ఫైండ్ సొల్యూషన్ ఇఫ్ ఎగ్జిస్ట్. ఓకేనా. ఇఫ్ బ్రాంచింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఫైనైట్ అంటే ఒకవేళ సొల్యూషన్ దొరికితే ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే. ఆప్టిమల్ ఈక్వల్ కాస్ట్ ఉంటుంది అనమాట. యూనిఫామ్ కాస్ట్ అంటే ఈక్వల్ కాస్ట్. ఓకే. టైం కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ బి పవర్ డి. స్పేస్ కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ బి పవర్ డి. సో బి అంటే ఏంది బ్రాంచింగ్ ఫ్యాక్టర్, డి అంటే డెప్త్ ఆఫ్ సొల్యూషన్. మనకు సింపుల్గా ఏంటంటే ఒకవేళ 10 చిల్డ్రన్స్ ఉన్నాయి అనుకోండి, మనకి ఏమవుతుందంటే కొంచెం డిఫికల్ట్ అవుతుంది అనమాట. ఓకే. ఇది ఏంటంటే యూజ్ మెమరీ తీసుకుంటుంది. ఓకే. ఇది అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ వస్తుంది. అడ్వాంటేజ్ ఏంది చూడండి, ఇట్ ఫైండ్స్ ద షార్టెస్ట్ పాత్. అడ్వాంటేజ్ ఏంది షార్టెస్ట్ పాత్ యూజ్ చేసుకుంటుంది, కనుక్కుంటుంది. అండ్ సింపుల్ అండ్ సిస్టమేటిక్. ఇది సింపుల్ ఉంటుంది, సిస్టమేటిక్ ఉంటుంది. బట్ డిసడ్వాంటేజ్ అంటే హై మెమరీ యూజ్ చేస్తుంది. ఎక్కడైతే మనకి ఎక్కువ చిల్డ్రన్ నోట్స్ వచ్చాయనుకోండి, అక్కడ మనకి డిఫికల్టీ అనేది ఒకటి ఉంటుంది. సో అండ్ ఇదేంటంటే మెనీ నోట్స్ని కూడా స్టోర్ చేసుకుంటుంది ఇన్ క్యూ. అప్లికేషన్స్ వచ్చేసరికి మనము రియల్ టైమ్ అప్లికేషన్స్ నేను చెప్పేది గూగుల్ మ్యాప్స్లో యూజ్ చేస్తాము. సోషల్ మీడియా లైక్ మ్యూచువల్ ఫ్రెండ్స్ని కనుక్కోవడానికి. ఏఐ గేమ్స్ లైక్ చెస్ గేమ్లో నెక్స్ట్ మూవ్ చేయడానికి. అలా ఇది ఏంటంటే వన్ లైన్లో చెప్పాలంటే ఇట్ బెట్ ఫస్ట్ సెర్చ్ ఈజ్ అన్ uninformed search algorithm that explores all nodes level by level using a FIFO queue and finds the shortest path when all step costs are equal. Okay, thank you.